అండ్ వెరీ ఇన్నోసెంట్ ఇన్ హౌస్. విష్ణుప్రియ. సో మీరు ఒక టాప్ 5లోకి వీళ్ళు వస్తారు అనే ఆలోచన ఒకవేళ చేస్తే మీ మైండ్కి వచ్చే నేమ్స్ ఏవైనా ఉన్నాయా? నబీల్, ఓకే, నిఖిల్. నిఖిల్ గురించి చెప్పుకోవాలి మనం, మర్చిపోయాం. చెప్పండి. నిఖిల్ ఇస్ వెరీ కైండ్ హార్టెడ్, వెరీ చక్కటి మంచి ఆటగాడు, మంచి మేనేజర్. ఓకే. తర్వాత నబీల్, నిఖిల్, సీత, విష్ణుప్రియ, నైనిక. ఇంతకు ముందు ఒక మాట మాట్లాడుతున్నప్పుడు బిగ్ బాస్కి వెళ్ళడానికంటే ముందు మనం మాట్లాడుకుంటే ఒక పోరాటం చేస్తున్నారు, ఒక యుద్ధ వీరుడు లాగా మా అందరికి ప్రతిరోజు ఇంటర్వ్యూస్. చాలా చాలా మంచి పేరు వచ్చింది సొసైటీలో. టు బీ హానెస్ట్, అలా బాధితులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా శేఖర్ భాష అనే వ్యక్తి ఒక సమస్య తీర్చే ఒక వ్యక్తిగా కనిపించిన మాట వాస్తవం. బట్ దాని ద్వారా ఒక హైప్ క్రియేట్ చేసుకొని బిగ్ బాస్కి ఒక సందు దొరికించుకొని చివరికి ఏ స్థాయిలో అంటే చెప్పుతో కొట్టించుకోవడం కూడా ఒక సెన్సేషన్ గా క్రియేట్ చేసుకొని అంటే ఇవన్నీ మాట్లాడే వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏమంటే నాకు చిన్న పొమ్మను లేక పోగబెడుతున్నారు, చిన్న ఇదే దీన్ని తట్టుకోలేకుండా వచ్చేసిన వాడిని. ఒకవేళ ఫస్ట్ పాయింట్ అలాంటిదే ఉండుంటే ఇన్ని అవమానాలు నేను భరించేవాడిని. అన్ని అవమానాలు భరించిన వాడిని ఈ మాత్రం భరించి బిగ్ బాస్ లో ఉండలేనా? అవి ఏమి ప్లాన్ చేసుకున్నావు కావు, అవి జరిగినాయి. అండ్ అలాగే బిగ్ బాస్ కోసం కూడా మనం ప్లాన్ చేసుకుంది ఏం లేదు. ఒకవేళ అంత ప్లాన్ చేసుకుని అంత కష్టపడిపోయింటే 2 వారాల్లో నేనే నన్ను నామినేట్ చేయించుకుని ఎందుకు వస్తాను? నేను ఉండేవాడిని కదా. దేర్ యూ హ్యావ్ ద ఆన్సర్. ఓకే. ఆదిత్య మిమ్మల్ని ఎలిమినేట్ చేశానని అనుకోవచ్చా? మీకే మీరు నేనే విలన్. సో ఆదిత్య బతికిపోయాడు నా వల్ల. యాక్చువల్గా ఆదిత్య రావాల్సింది ఆ రోజు, బట్ నేను రావడం. మీకు దానికి ప్రూఫ్ కూడా ఏంటంటే కరెక్ట్గా ఈ దండలేసే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికన్నా ముందు ఈ లిక్విడ్ పోసే ప్రోగ్రామ్ ఉంది. బ్లాక్ వైట్ పోస్తారు. కెప్టెన్ కావాలనుకున్నప్పుడు వైట్, లేకపోతే బ్లాక్ వద్దనుకున్నప్పుడు. సో ఆదిత్యకి ఎక్కువ బ్లాక్లు పడ్డాయి, నాకు ఒకళ్ళు సోనియా పూసింది. సో ఆ లెక్కను చూసుకున్న దండలో ఆదిత్యకే పడి ఉండాలి. ఎందుకు పడలేదు అంటే నేను రిక్వెస్ట్ చేసుకున్నాను కాబట్టి. సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మనకే మనం వెళ్ళాలి ఇంకా వద్దు హౌస్ నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటే బిగ్ బాస్ అంత ఈజీగా వదిలేస్తారా? ఏదో ఒక రీజన్తో బయటికి నెట్టేస్తారా? అంటే ఇది బిగ్ బాస్ చేతిలో లేకుండే. ఎలా ఉండేదంటే ఇన్నాళ్ళు బిగ్ బాస్ నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పినా కూడా వాళ్ళని తీసుకెళ్లి కన్ఫెషన్ రూమ్ లో కాస్త కూర్చోబెట్టి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి ఏం కాదు నీకేం కావాలి అని చెప్పి చేస్తారు. అదొకటి ఉండేది. నా కేసులో ఒక సరికొత్త సాంప్రదాయానికి తప్పేశారు కదా. ఇన్నాళ్ళు ఆడియన్సే చేస్తున్నారు, ఇప్పుడు హోమ్ మేడ్స్ ఎలిమినేట్ చేస్తారు లాస్ట్ రౌండ్ లో అని చెప్పినప్పుడు ఓకే, అక్కడ ఒక అవకాశం బయటికి రావడానికి నాకు దొరికింది, వాడుకున్నాను. సో ఇది బిగ్ బాస్ చేసిన ఎలిమినేషన్ కాదు, ప్రేక్షకులు చేసింది కాదు. కాబట్టి ఎవరిది తప్పలేదు, నేనే అడిగి నేనే వచ్చేసాను. దానికి కారణం ఏంటంటే బిగ్ బాస్ నాకు మంచి ఆపర్చునిటీస్ ఇచ్చి మంచి ఫుడ్ ఇచ్చి ఉంటే నేను ఉండేవాడిని. ఓకే. ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఒక మనిషి బతికేది మినిమం ఫుడ్, వాటర్, లైక్ హెల్త్ అండ్ డ్రెస్సింగ్, ఇవన్నీ కూడా మినిమం నీడ్స్ కదా. దానికి దూరంగా ఉండటం హౌస్ లో దేనికోసం ఈ లైఫ్ అనిపించే స్థితికి తీసుకెళ్ళి అంత లేదండి. నాకు ఫుడ్ లేకపోయినా నేను బతికేసేవాడిని. ఏదో చిన్నది కడుపుకి ఎంత వేసుకుంటే చాలు. కాకపోతే బేసిక్గా కావాల్సిన ప్రోటీన్, మినరల్స్, విటమిన్స్ ఉంటే డైలీ కావాల్సింది, ఇంకేమి మిగతాది ఎట్లా ఉన్నా కూడా పర్లేదు. సో ఆ ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సంత్రాలు, యాపిల్స్, క్యాబేజీ పైన ర్యాపర్లు, నిమ్మకాయలు, జ్యూసులు, లేకపోతే ఈ కాఫీ, లేకపోతే ఈ బ్లాక్ కాఫీలో ఐస్ గడ్డలు వేసుకొని ఏదో ఒకటి చేసి బతికేసాను నేను. ఒక 4 కేజీలు తగ్గాను. బట్ ఎనర్జీ అనేది మెల్లగా లాస్ట్ 2 days అలా డిప్ అవుతూ వచ్చింది. దానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ నో ప్రోటీన్. ఓకే. బట్ నేను 2 weeks లో 4 kgs తగ్గాను. ఓకే. 2 weeks లో 2 week అయ్యాను. ఎగ్జాక్ట్లీ. శేఖర్ గారు, యాజ్ ఏ ఆర్జేగా మీకు ఒక మంచి లిజనర్స్ ఉన్నారు అండ్ చాలా సుదీర్ఘంగా ఒక ఆర్జేగా మీరు కొనసాగుతున్నారు. ఎస్పెషల్లీ మళ్ళీ విజేగా కూడా సపరేట్ ఆడియన్స్, మీకు టీవీ షోలో కూడా మీకు ఫ్యాన్ బేస్ కొనసాగుతుంది. దేనికోసం బిగ్ బాస్ వరకు శేఖర్ భాష వెళ్ళారు? రెప్యుటేషన్ కోసం, రెమ్యునరేషన్ కోసం? అంటే ఇక్కడ లేని రెప్యుటేషన్ అక్కడ ఏం దొరుకుతుందని లేని రెప్యుటేషన్ బిగ్ బాస్ వల్ల వచ్చిందా? వచ్చింది. 2 weeks ఖచ్చితంగా వచ్చింది. డౌట్ లేదు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు.
18 ఏళ్ళు నేను, కాకపోతే మీకు ఇక్కడ వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్జేగా బీజేగా లేని రెప్యుటేషన్ నాకు యాక్చువల్గా రీసెంట్గా ఈ ఇష్యూ వల్లే వచ్చేసింది. ఓకే. అంతకుముందు చాలా మందికి నేను ఓ ఆర్జేనో విజయనో కూడా తెలియదు. ఇప్పుడు ఒక యాక్టివిస్ట్గా నాకు వచ్చిన మైలేజ్ ఏదైతే ఇది ఒక యాక్టివిజంలో ఆర్ ఎల్స్ న్యూస్ సెక్షన్స్లో ఇలా ఇది ఈ టైప్ ఆఫ్ న్యూస్ చూసే చాలా మంది వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళందరి ఫ్యాన్ బేస్ నాకు చాలా వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ సైడ్ దీంట్లో ఇంత ఫ్యాన్ బేస్ నాకు వచ్చింది. సో రెండు కలిపి వికట కవిలో వాళ్ళు అంటారు చూడండి, అమ్మ ఇస్తుంది ఇది తాగుతావా ఇది తాగుతా అంటే నేను రెండు కలుపుకొని తాగినట్టు, ఇటు సైడ్ నా ఎంటర్టైన్మెంట్, ఇటు సైడ్ ఉద్యమ స్ఫూర్తి, ఇవి రెండు కలిసి ఒక మంచి ఫ్యాన్ బేస్ తయారైందని నేను అనుకుంటున్నాను. రెండు రకాలుగా 100% రెమ్యునరేషన్ కోసం అయితే కాదు, ఖచ్చితంగా కాదు. అసలు దాని గురించి కూడా మీకు చెప్తారు, ఎంత వాళ్ళు ఇస్తున్నారనే కూడా చూడకుండా సంతకం పెట్టాను నేను. అవునా? తర్వాత ఎప్పుడో పడినప్పుడు సరే ఎంత అయితే ఎంత అయింది అనుకున్నాను. ఇవ్వకపోయినా వెళ్ళేవాడిని నేను బిగ్ బాస్కి వెళ్ళింది జస్ట్ బికాజ్ ఇట్స్ ఎ బిగ్ ప్లాట్ఫామ్. నా ఫ్యాన్ బేస్ కనుక పెరిగితే రేపు నేను ఏదైనా నాకు మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు నాకు వీళ్ళు తోడుగా ఉంటారనేది. బట్ చాలా మంది ఇప్పుడు మీరు ఎలిమినేట్ అయిన బయటకు వచ్చేసారు, మీరు బాబుని చూసుకున్నారు, ఇంటర్వ్యూస్ ఇవన్నీ కామన్ జరిగిపోతున్నాయి కదా. మీ ఫ్యాన్స్ నుంచి కావచ్చు, బిగ్ బాస్ ఆడియన్స్ నుంచి వస్తూ ఉన్న ఒక ఏకైక గలం ఏంటంటే శేఖర్ అన్న మళ్ళీ పోతున్నారు, లోపలికి పోవాలని కోరుకుంటున్నాం, ఇవి వినిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ రీఎంట్రీ అని కాల్ వస్తే శేఖర్ ఒపీనియన్ ఏంటి? వెళ్తా, కాకపోతే తిండి పెట్టి పని చేయించుకోండి అంతే. వాళ్ళకి కావాల్సింది పని కాదు కదా, కొట్లాటలు, తగాదాలు, తన్నుకోవడాలు అవన్నీ జరుగుతాయి. అవన్నీ కావాలంటే చేసుకోవచ్చు, కానీ పాయింట్ ఏంటంటే దానికి కావాల్సిన శక్తి ఉండాలి కదా మనిషికి. ఒకే ఒక వెజిటేరియన్ మొత్తంలో నేను ఒక్కడనే, అది ముందుగానే అనుకున్నా ఇట్ అదే జరుగుతుందనే నేను ఇవి కంపల్సరీ నాకు అని చెప్పాను. బట్ దే డింట్ కేర్ అబౌట్ ఇట్ అండ్ ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్. ఒకవేళ కనుక నెక్స్ట్ టైం పిలిస్తే నేను గట్టిగా మాట్లాడుకొని వెళ్తాను. ఇప్పుడు మెత్తగా మాట్లాడారు, అప్పుడు గట్టిగా నిజంగా గట్టిగా మాట్లాడతాను. రైట్. ఫస్ట్ వీక్ లో శేఖర్ భాష చాలా యాక్టివ్ గా ఉన్నారు, మంచి పంచులు, జోకులు, ఆ ప్రాసలన్నీ బాగా కలిపారు. బట్ సెకండ్ వీక్ లో ఆ కంటిన్యూషన్ అనేది అక్కడే పోయింది. ఫస్ట్ వీక్ తో క్లోజ్ అయింది, వాళ్ళు చూపించలేదు. ఓకే, ఎందుకు చూపించరు? దేవక్క కూడా సేమ్ అదే మాట్లాడుతుంది, మేము చాలా యాక్టివ్ ఉన్నాము, నన్ను వంట రూమ్ కే పరిమితం చేశారు, బట్ చూపించలేదు అని చెప్పి. వై, ఎందుకు మీ యాక్టివిటీస్ ఎందుకు హైడ్ లో పెట్టింది బిగ్ బాస్? అది మీరు బిగ్ బాస్ ని అడగాలి, ఆయనకి నచ్చలేదు. బేసికల్లీ ఆయనకి కావాల్సింది ఈ రొమాన్స్లు లేకపోతే గొడవలు ఇవన్నీ కావాలి. నువ్వేంట్రా బిగ్ బాస్ జబర్దస్త్ చేస్తున్నావు అని చెప్పి అనుకుని ఉంటాడు ఆయన. సో అందుకని చూపించుంటాడు. కేవలం రొమాన్స్ చేసే వాళ్ళకే అది బాగా పనికొస్తుంది. అయితే ఆ కెమెరాస్ కి కనిపిస్తారా? ఏమో, ఎవరికైనా అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది చూద్దాం, నచ్చకపోవచ్చు, కానీ ఏదో చేస్తున్నారా వీళ్ళు అని చెప్పి చూడాలని ఒక కుతూహలం ఉంటుంది జనాల్లో. అదే కావాలి మాకు. ఓకే. ఈ మధ్య ఈ 4-5 days నుంచి కూడా బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళందరూ అసహించుకుంటున్న ఒక ఇన్సిడెంట్, మణికంఠ హగ్గింగ్ ఇష్యూ. ఆ హగ్స్ ఏంట్రా బాబు, అసలు ఎక్కడ లేని హగ్స్ అని చెప్పి కాస్త తగ్గిస్తే బాగుండు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు చూస్తున్నారా బిగ్ బాస్? లేదు, బట్ మీరు చెప్పినవి కొంతమంది చూపిస్తున్నారు మీడియా మిత్రులు. నాకు నచ్చలేదు, మేబీ. అంటే ఇంకొకటి, నీకు ఆ కల్చర్ యాక్సెప్టెన్స్ ఉండొచ్చు. నీ కల్చర్లో మేబీ నువ్వు యూఎస్లో ఉండడం వల్ల నీకు అది ఓకే అనిపించవచ్చు, కానీ అవతల వాళ్ళు ఎప్పుడైతే నాట్ ఓకే అన్నప్పుడు కూడా నువ్వు చేస్తావే అది తప్పు. ఇఫ్ దే ఆర్ నాట్ కంఫర్టబుల్, డోంట్ డూ ఇట్. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆడియన్స్ కూడా కంఫర్టబుల్ గా లేరు. అవును, అదే పాయింట్. బాగా ట్రోల్ అవుతుంది ఈ హగ్గింగ్స్. సరే, హగ్గింగ్ చేసుకోవాలి, చేసుకునే వాళ్ళకి ఇష్టం ఉన్నా ఎదుటి వ్యక్తులకు ఇష్టం ఉందా లేదా అనేది కూడా చూడకుండా కేవలం అదే పనిగా చేయటము అనేది అది ఎంతవరకు యాక్సెప్టబుల్ అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకొకటి, హౌస్ లో ఒక్క క్షణం కూడా అర్హత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎవరు? అట్లా ఏం లేదండి, అందరూ మంచి ప్లేయర్స్. బట్ లీస్ట్ చెప్పాలంటే సోనియా. ఓకే, ఎందుకు శేఖర్ భాషకి సోనియా నచ్చలేదు? తప్పుని రైట్ అని వాదిస్తూ అవతల వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ట్రై చేస్తే నాకు నచ్చలేదు. ఆట ఆడుకో, దానికోసం హర్ట్ చేసి అవతల వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడడము, అడల్టరేటెడ్, ఇట్లాంటివన్నీ నాట్ గుడ్, నాకు నచ్చలా. సో ఈ వారం మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు? పృథ్వీ కానీ అభయ్ కానీ. అభయ బాగానే ఆడుతున్నట్టున్నాడు కదా అభయ్ కూడా. తెలీదు, అంటే ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ బిగ్ బాస్ ని కొంచెం పక్కన పెడదాం. యాక్టివిస్ట్ శేఖర్ భాష
నెక్స్ట్ ఏం చేయబోతున్నారు యాక్టివిస్ట్ గా? వారం రోజులు గ్యాప్ ఇవ్వండి అంతేనా? మళ్ళీ బిడ్డ సంతోషం కొనాలని యుద్ధం షురూ చేయబోతున్నారా? ఏమో చూద్దాం, అది మన చేతిలో ఏం ఉండదు, అంతే. యుద్ధాన్ని వెతుక్కుంటే ఆయుధాలు అవే వస్తాయి. ఎలా ఉండింది రెస్పాన్స్? అది మీరు ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు రాజ్ తరుణ్ గారు మిమ్మల్ని స్టేజ్ పైకి పిలిచి అప్రిషియేట్ చేశారు కదా, మీకు ఆల్రెడీ ముందు పరిచయం లేరు అని అన్నారు తను, బట్ ఆ ఇన్సిడెంట్ తర్వాత వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పటికీ ఫోన్ చేస్తే మాట్లాడుకుంటాం, ఆల్ ఈస్ గుడ్. ప్రస్తుతానికి ఏం పెద్ద నేను అదే అన్నయ్య ప్రాబ్లం ఉందంటే, నువ్వు ఫస్ట్ మీ బుడ్డడితో ఆడుకో, కంగారు ఏం లేదు, మేము చూసుకుంటున్నాం కదా అని చెప్పి అన్నాడు. సరే థ్యాంక్స్ ఫర్ ద టైం అనుకున్నాను. శేఖర్ గారు, మీరు బయటకు వచ్చిన తర్వాత ఈ 3-4 days లో మీరు డెవలప్మెంట్స్ చూసుంటారు. అఫ్ కోర్స్ యు ఆర్ ఎ న్యూస్ పర్సన్ టు, సెలబ్రిటీ టు. జానీ మాస్టర్ కేసుకి సంబంధించి ఆల్రెడీ మీరు ఈ యంగ్స్టర్స్ తరపున, పురుషుల తరపున పోరాడుతూ ఉన్నారు కాబట్టి ఏం జరుగుందని మీరు అనుకుంటున్నారు? ఎస్పెషల్లీ మీకు ఎప్పుడైనా అసలు ఏ రకమైన అంటే బయట మీడియా మిత్రులు వాళ్ళు వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ తప్ప నా అంతటికి నేనుగా వీళ్ళు సంపాదించిన ఆధారాలు ఇంకా ఏమి లేవు దీనికి సంబంధించి. చూసింది విన్న దాని ప్రకారం నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే, ఇన్నాళ్ళు లేని సడన్ గా ఇప్పుడే ఎందుకు పెట్టారు కేసు అనే క్వశ్చన్ కి ఆన్సర్ మీ దగ్గర ఏమన్నా ఉందా నాకు తెలియదు. ఆ క్వశ్చన్ ఎవరైనా అడుగుతున్నారా, అడగట్లేదా? ఇన్నాళ్ళు లేని సడన్ గా ఈ రోజే ఎందుకు? ఇది కామన్ అందరికీ వచ్చింది. ఇదే అమ్మాయి చాలా సార్లు వేదికల మీద ఆయన పొగుడుతూ మాట్లాడిన ఆయన, మరి అప్పుడు లేని సడన్ గా ఈ రోజు ఎందుకు వచ్చింది అనేది నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయినే విన్నాను నేను. ఇలా ఏదో డబ్బుల కోసమో ఇంకోసమో చేస్తున్నది కాదు. బట్ మేబీ ఆయన నుంచి విడిపోవడం కోసం చేస్తున్నదా అనే ఒక డౌట్ పెట్టారు కొంతమంది. ఒకవేళ అదే నిజమైతే విడిపోవడానికి వేరే మార్గాలు చూసుకోవాలి తప్ప, ఇప్పుడు మనకి కలకత్తాలో జరిగింది, అది అత్యాచారం, భయ, ఇలాంటి వాటిని మనం అత్యాచారాలు అన్నాం. బట్ రిలేషన్స్ లో ఆల్రెడీ చాలా రోజులు ఉండి సడన్ గా ఒక రోజున వచ్చి ఈ 376 ఇలా పెడుతున్నప్పుడు నాకు అదే అనిపిస్తుంది. అంటే అంత సీరియస్ గా ఇప్పుడు పోలీసులు తీసుకుంటున్నారా లేదా అనేది కూడా చూడాలి మనం. అంటే ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొంతమంది కేసులు పెట్టడానికి వెళ్ళినప్పుడు, చూడమ్మా ఇలా రాస్తే కంప్లైంట్ వర్కౌట్ అవ్వదు, ఇలా రాయాలి, ఈ సెక్షన్స్ పడాలి, ఈ సెక్షన్స్ పడితే గట్టిగా భయం ఉంటుంది వాళ్ళకి అని చెప్తుంటారు. విచ్ ఈస్ నాట్ ఫెయిర్. అంటే ఇన్ కేసు అని చెప్పట్లేదు నేను, మామూలుగా ఒకవేళ జరుగుంటే ఇప్పుడు నేను ఏడిపించాడని కేసు పెట్టు, టీజ్ చేస్తే టీజ్ చేశాడని కేసు పెట్టు, అప్పు ఎగ్గొట్టాడంటే అప్పు ఎగ్గొట్టాడని కేసు పెట్టు, నాకు లేకపోతే నేను కొట్టాడనే కేసు పెట్టు. బట్ కొట్టాడు కాబట్టి, లేకపోతే అప్పు వేసుకున్నాడు ఇవ్వలేదు కాబట్టి, లేకపోతే ఏదన్నా 4 ఫోటోలు ఏవో ఉన్నాయి పాతకు సంబంధించి అవి పెట్టి, ఇలాంటివి ఈ కేసు అని కాదు, మామూలుగా కొన్ని చోట్ల మనం చూస్తుంటాం. ఆ సాంప్రదాయానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులైనా లేకపోతే ఎవరైనా సరే చర్మగీతం పాడాలి. ఇది ఏంటో నాకు తెలీదు, చెక్ చేసి కానీ నేను మీకు డీటెయిల్స్. ఎప్పుడైనా కలిసారా మీరు గతంలో జానీ మాస్టర్? ఇప్పటి వరకు ఎప్పుడు ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో కలిసాను, ఈయన ఎప్పుడు అసలు కలవలేదు. బట్ ఇది చూస్తూ ఉన్నప్పుడు చాలా మందికి ఇది ఒక ఫేమస్ సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళని డిఫేమ్ చేయడానికి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది, యాక్సిడెంటల్ గా ఇన్ని ఇయర్స్ ట్రావెల్ తర్వాత ఇప్పుడు ఎందుకు కేసు పెట్టింది, కామన్ మీరు అడిగిన ప్రశ్నే అందరూ అడుగుతున్నారు. బట్ టాలీవుడ్ పెద్దలు కొంతమంది ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. డీలో ఏమైనా పార్టిసిపేట్ చేశారా? ఆ అమ్మాయి డీలో కూడా డీలో ఫేమ్ అయ్యి ఇప్పుడు డీఫేమ్ చేస్తున్నారు. అదే జరుగుతుంది. చూడాలండి. నాకంటే ఆవిడ గురించి నేను మంచిగానే విన్నాను, అండ్ అలాగే జానీ మాస్టర్ గురించి కూడా నేను ఇప్పుడు ఏదన్నా వేరే రకమైన మనస్పర్ధలు ఉంటే దాని లీగల్ సిస్టమ్ ని ఇలా తప్పుగా వాడుకోవద్దు అనేది నా అభిప్రాయం. బట్ చూద్దాం ఏముందో నాకు తెలియదు, చూసి చెప్తాను. లైక్ మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో దీన్ని ఏమని పిలవాలి, ఏదైనా పేరు పెట్టండి. పెడదాం, మంచి పేరు పెడదాం. ఎందుకంటే రాజ్ తరుణ్ అయిపోయింది, నెక్స్ట్ జానీ మాస్టర్, ఆ తర్వాత ఇంకెంతమంది వస్తారు, వాళ్ళందరికీ ఒక నాయకుడు కావాలి కాబట్టి శేఖర్ గారే కదా. అండ్ వన్ మోర్, శేఖర్ కి భాష అని ఎందుకు వచ్చింది? అది ఊరికే రేడియో కోసం పెట్టిన పేరు. అంతేనా? శేఖర్ దాదా అని ఉండేది ఫస్ట్, స్టేషన్ మారాక ఆ పేరు క్యారీ చేయలేక నెక్స్ట్ వేరే ఎఫ్ఎంకి వచ్చినప్పుడు బిగ్ ఎఫ్ఎం లో శేఖర్ భాష అనమాట. ఓకే, మళ్ళీ ఎఫ్ఎం కి వెళ్ళబోతారు? ఆల్రెడీ స్టార్ట్ చేశారా షో? నిన్నటి నుంచే. ఓకే. అండ్ బేబక్కకి సంబంధించి మీ ఎలిమినేషన్ లా తనది కూడా అయ్యో 1 వీకే ఉంది, తనని ఇంకా ఉంచాల్సింది, అన్ఫేర్ గా జరిగింది ఎలిమినేషన్ అని. ఫైనల్లీ మీ ఒపీనియన్ ఏంటి? తను బాగా ఆడేదే ఉండుంటే, లేదంటే? ఖచ్చితంగా ఆడేదే, బట్ ఏదో ఒక చట్టంలోకి వెళ్ళిపోయింది ఆవిడ, ఒక గట్టిగా స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పి.
సో ఫుడ్ విషయం కదా కొంతమంది ఇబ్బంది పడ్డారు. బట్ సోనియా లాంటి వాళ్ళు వాటిని అడ్వాంటేజ్గా తీసుకుని అది జరిగిపోయింది, రెస్పాన్సిబిలిటీ లేదు, ఇలాంటివన్నీ వేయడం ట్రై చేసింది. సో మొత్తానికి పాపం ఆవిడని అందరికీ సేవ చేసి వెళ్ళిపోయింది. ఆమ్లెట్లు వేసి పెట్టి, దోశలు వేసి పెట్టి, ఫైనల్గా నామినేషన్ వేయించుకొని ఆవిడ అట్లేస్తే వీళ్ళు తిట్లేసారు. ఇలాంటివి అన్ని కోరుకున్నారు పాపం చాలా మంది. ఆవిడ అట్లేస్తే వీళ్ళు తిట్లేసారు. మొత్తానికి శేఖర్ భాష లేదు నవ్వించడానికి అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో ఇకపై మిమ్మల్ని వినాల్సిందే, మేము చూడలేమా? అయ్యో చూడడానికి ఏముందండి, ఈ వేదిక కాకపోయినా వేరే వేదికలు ఖచ్చితంగా నాకు తెలిసి చూద్దాం, దొరకచ్చు, దొరికితే చేద్దాం. ఓకే, ఇంత స్ట్రగుల్స్ లో ఒక ఫ్రెండ్ సపోర్ట్ అనేది లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక సిచ్యువేషన్ అండి. రాజ్ తరుణ్ గారు అంత సపోర్ట్ చేసిన తర్వాత మీతో అన్న ఒక డైలాగ్ షేర్ చేసుకునే ఇన్సిడెంట్ ఏదైనా ఫైనల్లీ మా ఆడియన్స్ కోసం? అవి మొన్న ఏంటి పరిస్థితి, ఓకేనా, ఏమైనా మళ్ళీ దిగాల అని అడిగారు నేను. ఓకే, అయితే నువ్వు వెళ్ళి ఫస్ట్ బొడ్డడితో ఆడుకో హ్యాపీగా, దీనికి ఏం కంగారు పడద్దు అని చెప్పాడు. సో ఐ థింక్ ఇట్ ఈస్ సార్టెడ్. ఊరికే ఇంకా తాటాకు చప్పులు తప్ప ఏం లేవు. థ్యాంక్ యూ సో మచ్ అండి, విష్ యూ ఆల్ సక్సెస్. బుడ్డోడికి మంచి పేరు పెట్టండి, తొందరగా రివీల్ చేయండి ఫోటో. మీ వైఫ్ ఏంటి, ఏం చేస్తారు? తన జాబ్ హోల్డరా? జాబే, బట్ ఇప్పుడు మెటర్నిటీ లీవ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది శేఖర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ.